భారతదేశం ఎన్నో ప్రకృతి అద్భుతాలకు ఇల్లు లాంటిది. అరేబియా సముద్రంలో మనిషి సంచారం లేనప్పుడు ఏర్పడిన ఈ దీవుల సమూహం మన దేశానికి ప్రకృతి అందించిన వరం. ఈ దీవుల మధ్య ఈరోజు మనం చూడబోయే అద్భుతమైన దీవి కల్పేని. ఒక భారీ తుఫాను ప్రభావితం వల్ల ఏర్పడిన ఈ దీవి సముద్రపు అలలు పెద్ద పెద్ద పగడపురాలను తీరానికి తీసుకొచ్చింది. అందుకే ఈరోజు కూడా కల్పేని తీరాల్లో తెల్లటి కోరల్ రాళ్ళు కనిపిస్తాయి. అవే ఈ దీవికి ప్రత్యేకమైన అందాన్ని ఇస్తాయి. ఇక్కడ ఉన్న విశాలమైన లగూన్లో నీరు ఎంతో ప్రశాంతంగా పారదర్శకంగా ఉంటుంది. సముద్రపు అడుగున ఉన్న పగడపు రీఫ్స్, చిన్న చేపలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఆ నీటిలో తేలుతూ స్నోర్క్లింగ్ చేయడం అంటే నిజంగా ఒక కళ నిజమైనట్లే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో కొచ్చి నుండి లక్షద్వీప్ వరకు ఎలా వచ్చాము, అలాగే మినికాయ్ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేశాం కదా. ఈ వీడియోలో కల్పేని ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో లైక్, సబ్స్క్రైబ్ చేసేస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ డే ఇన్ లక్షద్వీప్ మూవింగ్ అవుతుంది. వర్షం పడుతుంది పైన. క్లైమేట్కి షిప్ డాక్ అవ్వట్లేదు. మళ్ళీ సముద్రంలో తీసుకొస్తున్నాను. మేబీ షిప్ వేరే చిన్న షిప్లు వచ్చి మమ్మల్ని బోట్స్ వచ్చి తీసుకెళ్తాయేమో అనుకుంటున్నాం. చూడాలి. ఇంకా సన్ రైజ్ అవుతుంది లైట్గా, వర్షం పడుతుంది. చూడాలి. మన సైడ్ అయితే అయిపోయి ఉంటుంది. 7 అయింది, ఇంకా సన్ రైజ్ అవ్వలేదు. ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ ఉంటుంది కాబట్టి చూద్దాం. మినికాయ్ ఐలాండ్ నుండి కల్పేని ఐలాండ్కి ఓవర్ నైట్ జర్నీ చేసాం. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి డిసెంబార్గనింగ్కి స్టార్ట్ అవుతున్నాం. ఈ బోట్లోనే హాఫ్ అన్ అవర్ పాటు జర్నీ చేసి ఐలాండ్కి రీచ్ అవ్వాలి. ఈ బోట్ జర్నీ కూడా మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఎందుకు ఈ షిప్ మమ్మల్ని సముద్రం మధ్యలోనే ఆపి బోట్ ద్వారా తీసుకెళ్తున్నారంటే, కల్పేని ఐలాండ్ యాక్చువల్ జెట్టీకి డాక్ అవుతున్న టైంలో వర్షం పడి అలలపోటు ఎక్కువ ఉండడం వల్ల జెట్టీకి డాక్ చేయలేదు. గంట సేపటి వరకు చుట్టూ తిరిగి చిన్న జెట్టీ వైపుగా తీసుకొచ్చారు. ఆ జెట్టీ దగ్గర పెద్ద షిప్లు వెళ్ళడానికి సరిపడే లోతు ఉండదు. అందుగురించే ఈ చిన్న బోట్లలో తీసుకుని వెళ్తున్నారు. సుమారు అరగంట బోట్ జర్నీ తర్వాత కల్పేని ఐలాండ్కి రీచ్ అయ్యాం. ఇక్కడ మారుతి వ్యాన్లో ఐలాండ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ముందుగా రిసార్ట్కి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడే మా లంచ్, అలాగే కాంప్లిమెంటరీ వాటర్ యాక్టివిటీస్ కూడా చేపిస్తారు. ఈ ఐలాండ్ మాత్రం చాలా అందంగా ఉంది. అక్కడే గవర్నమెంట్ వాళ్ళ చిన్న హొసైరీ ఫ్యాక్టరీ ఉంది. ఇక్కడ టీషర్ట్స్ రీజనబుల్ ప్రైస్లో అమ్ముతున్నారు. టూరిస్టులు చాలామంది టీషర్ట్స్ కొనుక్కున్నారు ఇక్కడ. ఇదిగో 300లో ఈ టీషర్ట్ తీసుకున్నానండి. చాలా బాగుంది ఫిట్టింగ్. అక్కడ బీచ్లో వేసుకున్నాం. ఈ కల్పేని ఐలాండ్ సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. నీలి సముద్రం మధ్యలో తెల్లటి ఇసుకతో పచ్చటి కొబ్బరి చెట్లు, పారదర్శకమైన లగూన్లతో ఈ దీవి నిజంగా ఒక స్వర్గంలా కనిపిస్తుంది. ఈ దీవి ప్రత్యేకత ఏంటంటే, ఇది ఒకే దీవి కాదు, ఇది 3 చిన్న దీవుల సమూహం. కల్పేని, చెరియం మరియు పట్టి దీవులు. ఈ 3 కలిసి ఒక అద్భుతమైన సముద్ర ప్రపంచాన్ని సృష్టించాయి. కల్పేని దీవి చుట్టూ ఉన్న లగూన్లు ఈ ప్రాంతానికి అసలైన అందం. ఈ లగూన్లు ఎంత ప్రశాంతంగా ఉంటాయంటే, నీరు అంత పారదర్శకంగా ఉండడం వల్ల సముద్రం అడుగున ఉన్న పగడపురాలు, చిన్న చేపలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దృశ్యం చూసినప్పుడు మనకు ఇది నిజంగానే భూమిపైన ఉన్న ప్రదేశమా లేక స్వర్గమా అనే అనుమానం కలుగుతుంది.
స్నోర్క్లింగ్ స్టార్ట్ అయింది, మొత్తం అందరు రెడీగా ఉన్నారు, మనం ఎక్కేద్దాం. ఇదే మా టీము, ఇది బోటు, ఇది మన వాళ్ళందరూ బ్యాచ్ అంతా ఒకటి అయిపోయింది కదా, ఒకటే బోట్ మా అందరికి. ఇదిగో ఈ 2 ఐలాండ్స్ కనిపిస్తున్నాయి కదండి, ఇప్పుడు మేము వచ్చిన ఐలాండ్తో ఇవన్నీ ట్యాగ్ అయ్యి ఉండేవి, బట్ సైక్లోన్స్ వల్ల విడిపోయామాట ఈ 2 ఐలాండ్స్ ఉన్నాయి. వచ్చామండి స్నోర్క్లింగ్ పాయింట్కి. ఇప్పుడు ఇక్కడ స్నోర్క్లింగ్ చేస్తాం. మాల్దీవ్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఇదిగోండి డెడ్ కోరల్స్, ఇవి మొత్తం డెడ్ కోరల్సే, చనిపోయిన కోరల్స్. ఇప్పుడు మనం లైవ్ కోరల్స్ స్నోర్క్లింగ్లో ట్రై చేద్దాం. నేను గ్లాస్ బాటంలో ట్రై చేసాం కదా, సో ఇప్పుడు డైరెక్ట్ స్నోర్క్లింగ్లో ట్రై చేద్దాం. ఇదిగోండి స్నోర్క్లింగ్కి మొత్తం అందరికీ పెడుతున్నారు ఇవి. ఇదిగో స్నోర్క్లింగ్కి ఇది క్యాప్ పెట్టి అది పైనుంచి గాలి పీల్చుకోవడం అనమాట. మనం వాటర్ లెవెల్లో ఉంటాక చూపిస్తాను తగిలించుకొని. ఇది వద్దు కదా, ఇది పెట్టుకోవడం గాలి పీల్చుకోవడానికి ఇది పైన గొట్టం ఉంటుంది, మనం తేలుతూ ఉంటాం. సో ఇది పెట్టుకొని స్నోబా డైవింగ్లో ఏవైతే మనకి అండర్ గ్రౌండ్లో కోరల్స్ తర్వాత ఈ ఫిషెస్ కనిపిస్తాయో ఈ ఏరియాలోని ఈ కల్పేనీలో వీళ్ళు తీసుకొచ్చిన సోర్ని యాక్చువల్లీ ప్యాకేజ్లో ఇంక్లూడ్. ఇది బాగా ఇష్టం, హాఫ్ అన్ అవర్ నుంచి చేస్తూనే ఉన్నాం, ఇంకా లాస్ట్ బోట్ వచ్చినంత వరకు చేస్తూనే ఉంటాం. కానీ అండర్ గ్రౌండ్లో మంచిగా వాటర్ కోరల్స్ టచ్ చేయొచ్చు. ఆ స్కూబా డైవింగ్లో అయితే అసలు మనం టచ్ అయినవారు, ఇక్కడైతే కోరల్స్ డైరెక్ట్ టచ్ చేయొచ్చు, ఫిషెస్ అన్ని డైరెక్ట్ లైవ్లో చూడొచ్చు. ఇక లైఫ్ ఇది ఉండడం వల్ల స్విమ్మింగ్కి సంబంధం ఎలా తేలుతూనే ఉంటాం. ఇప్పుడు చూడండి లోపలికి తీసుకెళ్ళి మీకు ఫిషెస్ని చూపిస్తాను చూడండి. స్నోర్కలింగ్లో మనం పూర్తిగా లోతుకు వెళ్లకుండా నీటి పై భాగంలో తేలుతూ సముద్రంలో ఉన్న రంగురంగుల చేపలు, పగడపు రీఫ్స్ మరియు ఇతర సముద్ర జీవులను దగ్గరగా చూడవచ్చు. కల్పేని ఐలాండ్ మరియు మొత్తం లక్షద్వీప్ ప్రాంతం స్నోర్కలింగ్కి చాలా ప్రసిద్ధి. ఇక్కడి లగూన్లు చాలా క్లియర్గా ఉండడంతో నీటిలోని అందం స్పష్టంగా కనిపిస్తుంది. స్నోర్క్లింగ్ అయిపోయింది, రిటర్న్ టు మళ్ళీ ఐలాండ్కి వెళ్తున్నాం సేమ్ బోట్లో. మన కోసం చైర్ కూర చేశారు. లేకండి వెరీ స్టార్ట్ మన వాళ్ళు. ఓకే తిరిగి ఐలాండ్కి రీచ్ అయ్యేసరికి లంచ్ టైం అయింది. లంచ్ అయిన తర్వాత ఇక్కడ లోకల్ ఫోక్ డ్యాన్స్ షో కూడా ఉంటుంది. కల్పేని ఐలాండ్లో మన లంచ్ ఇది. ఫుడ్ అన్లిమిటెడ్గా వస్తుంది కదని చెప్పి ఎంత పడతాం తినకూడదండి బాబు. ఆ స్నోర్క్లింగ్లో అవి చేయలేం. లైట్ ఫుడ్ తినడమే బెస్ట్. నచ్చిందంతా తినొచ్చు, బట్ ఈవినింగ్ టైం తినండి. ఏం చేస్తాం, 4 రోజులే కదా, ఏం పర్లే. బాగుంది. ఈ టీషర్ట్ తీసుకున్నానండి అక్కడ 300 అంతే. జస్ట్ వాళ్ళు తిప్పిస్తున్నారు అక్కడి నుంచే మొత్తానికి. ఇగో లక్షద్వీప్ పేరుతో ఒక టీషర్ట్.
అది కరెక్ట్ చేసాడు మనోడు. సైట్ సీయింగ్ తీసుకెళ్తున్నారు. వ్యూ పాయింట్స్ ఉంటాయంట, అంటే బీచ్ వ్యూ పాయింట్సే, అంతకుమించి ఇక్కడ ఏముండవు, బీచెసే బట్ డిఫరెంట్గా. ఇది చూసారు ఎంత బాగుందో, అలాగే కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అది చూసుకుంటే ఇంక ఫినిష్ అయిపోయినట్టే. మళ్ళీ మనం ఉదయం వచ్చాం చూసారా, అటువంటి బోట్లోనే షిప్ ఉంటుంది మళ్ళీ మధ్యలో. అంత ఒక 30 minutes జర్నీ ఉంటుంది. 30 minutes చిన్న బోట్లు వెళ్ళి ఆ మెయిన్ క్రూజ్లో ఎక్కేస్తే నైట్ అంతా ట్రావెల్ చేసుకొని మార్నింగ్ కల్లా కొచ్చిలో దిగిపోతాం. అంతే, 4 days 3 nights. వచ్చేసామండి లొకేషన్కి. ఈ లొకేషన్ బాగుంది. ఈ లొకేషన్లోనే వ్యూస్ ఉన్నాయండి బాబోయ్. డైరెక్ట్గా వచ్చి చూస్తే మీరు నిజంగా కళ్ళకి ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే మామూలుగా మీకు టాప్ వ్యూలో అయితే మీరు ఇంకా ఫిదా అయిపోతారు. చూద్దాం ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి. ఒక పక్క అనంత సాగరం, మరో పక్క పారదర్శక లాగూన్. తెల్లటి పౌడర్లా కనిపించే ఇసుక తీరం నుంచి కనిపించే అద్భుత దృశ్యాలు మనల్ని ఈ మాయా ప్రపంచంతో కట్టిపడేస్తాయి. మనిషి సంచారం లేనప్పుడు ఏర్పడిన ఈ అద్భుత ప్రపంచం మన మనుగడ ఇటువంటి ప్రాంతాలకు అపాయం కాకూడదు. వీలైనంత వరకు ఇటువంటి ప్రాంతాలను చూసి ఆస్వాదించి ఏమాత్రం చెత్త పడేయకుండా తిరిగి వెళ్ళిపోవాలి ఇక్కడి నుండి. ఎందుకంటే ఎన్నో అరుదైన సముద్ర జీవులు ఇటువంటి ప్రదేశాల్లో జీవిస్తాయి. స్వీట్ అండి, ఇది అడ్డ సమోసా టీ ఇచ్చారు. భలే ఉందండి స్వీట్, చాలా బాగుంది స్వీట్. కేరళ స్పెషల్ అంట. తిరిగి మళ్ళీ షిప్ వైపుగా మా ప్రయాణం మొదలైంది. ఇదేంది బాబు, అమ్మా పిచ్చిని వేసుకొని వచ్చేసాం. 2 క్లాస్ కష్టపడిపోయి మామూలు ఎక్స్పీరియన్స్ కాదండి బాబు. ఏంటంటే చికెన్ బిర్యానీ, నార్మల్ చికెన్ బిర్యానీ, పెద్ద చికెన్ బిర్యానీ. జనాలు 3 రోజులు ట్రిప్ ఫినిష్ చేసుకొని 4వ రోజు మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని వెళ్తున్నాం ఇన్ఫర్మేషన్ సెంటర్కి. వచ్చమ్మా వస్తాం ఇన్ఫర్మేషన్ సెంటర్. లగేజ్ పెట్టేసి ఒకసారి పైకి ఎక్కడికి వెళ్తే కొచ్చి పోర్ట్ చూడొచ్చు మనం. వా, సన్ రైజ్ అయింది, సూపర్ కనిపిస్తుంది కొచ్చి పోర్ట్. ఎన్నో మెమరీస్, అన్నీ
అన్నీ ఫోన్లోని డ్రోన్లోని మూట కట్టుకొని ఇంటికి వెళ్తున్నా. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాయంటే బాగా హిట్ అయిందని అర్థం. అయిపోయిందండి ట్రిప్ మొత్తం ఫినిష్ చేసుకొని ఇదే ఈరోజు ఫైనల్ డే. కొచ్చిలో అత్రపల్లి వాటర్ ఫాల్స్కి మన వాళ్ళతో వెళ్తున్నాను. అది చూద్దాం, కొచ్చి వీడియోలో వస్తుంది అత్రపల్లి వాటర్ ఫాల్. ఈ లాగ్ అయితే ఇక్కడతో సైనింగ్ అవుతుంది. ఇంతటితో 3 days 4 nights సముద్రం ప్యాకేజ్ ఫినిష్ అయింది. ఈ టూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఫైనల్గా లైక్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.